మీ చేతిలో మొబైల్ ఉందా? అయితే మీకు ఏపీ ప్రభుత్వ సేవలన్నీ ఆల్ ఇన్ వన్ సర్వీస్తో అందించేస్తుంది. దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఎనీ టైం ఎనీ ప్లేస్ మన మిత్ర సదా మీ సేవలో అంటోంది. ఇంతకీ వాట్సాప్ గవర్నెన్స్ స్పెషాలిటీస్ ఏంటి? లెట్స్ వాచ్. దేశంలోనే తొలిసారిగా మన మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. మొబైల్ ఉంటే చాలు అన్ని సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ను ప్రభుత్వం కేటాయించింది. పౌర సేవలు అందివ్వడం, ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించడం, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకొచ్చింది సర్కార్. తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది. తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇతర శాఖల్లో ఈ సేవలను అందిస్తారు. ఈ విధానంతో సర్టిఫికెట్ల కోసం ప్రజలు ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే బాధ తప్పుతుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నా ఈ వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్లు పంపుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్య ఆరోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి ప్రజలకు ఈ నెంబరు నుంచి అందిస్తారు. ప్రజల నుంచి రిక్వెస్టులు, కంప్లైంట్లు ఇవ్వాలన్నా ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ ఎంట్రీ చేసి రిక్వెస్ట్ను టైప్ చేసి పంపితే వెంటనే ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీని ఆధారంగా పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు? ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం. ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి, ఇలాంటివన్నీ వెంటనే తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్లో పంపిస్తారు. మీకు కావలసిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. దేవాలయాల్లో దర్శనాల స్లాట్లు, వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయ, నో ఎర్నింగ్ ఇలా వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి సహాయ నిధికి చేసిన అప్లికేషన్ల స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. కరెంటు బిల్లులు, ఆస్తి పన్నులు కూడా ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించొచ్చు. ట్రేడ్ లైసెన్సులు, రెవెన్యూ శాఖకు సంబంధించిన ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సలేషన్, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీస్, రీఫండ్, ఫీడ్బ్యాక్ ఇలా ఒక్కటేంటి అన్ని సేవల్ని అందిస్తుంది ఈ ఆల్ ఇన్ వన్ వాట్సాప్ నెంబర్. ఇది ఏపీ ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుంది. ఎక్కడైనా ట్రాన్సాక్షన్ ఆగిపోయినా ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం ఇందులో హైలైట్. మెటాతో ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని పాలనలో విరివిగా వాడుకోవాలని అనుకుంటోంది. రానున్న 6 నెలల్లో మరిన్ని సంస్కరణలు, మార్పులను ప్రజలే చూస్తారంటోంది చంద్రబాబు సర్కార్.